నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని, వివిధ విభాగాల్లో పదవులు ఇస్తామని నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు రావుల రాము, కుంటాల మండల అధ్యక్షులు పశువుల నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ఏనపోతుల మల్లేష్, కట్టా రవిలను సన్మానించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బైన్సా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. బైన్సా పట్టణ అధ్యక్షులు ఎన్నిక చేసిన పార్టీ ఆదేశాల ప్రకారం రావుల రాము గారికి, అదేవిధంగా కొన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న కుంటాల మండల్ నవీన్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కట్టా రవి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేష్ గారికి పార్టీ ఎలక్టెడ్ చేయడం జరిగింది. మన అందరి తరఫున బైన్సా పట్టణం వాసులు అనుకోండి, కుంటాల మండల వాసులు అనుకోండి, అందరి తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం పార్టీ కాదు, ఒక కుటుంబం మీద ఆధారపడే పార్టీ కాదు. ఈ పార్టీ ఎవరు పని చేస్తారో, ఎవరు కష్టపడతారో వాళ్ళకే గుర్తింపు ఇస్తారు. ఈ గుర్తింపు ఏదైతే మన బైన్సా టౌన్లో రాము గారికి, కుంటాల మండలంలో నవీన్ గారికి ఏదైతే పార్టీ స్టడీ చేసి మన ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ, ఇంకో ఎన్ని గొప్ప కేంద్రాలు ఉన్నాయి మనవి, అలా అందరికీ ఆలోచించి ఎవరికి ఇస్తే పార్టీ డెవలప్ అవుతుంది. కులాలు, మతాలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక టిక్కు పెట్టిండు మనకు అందరికీ, కులాల గణన చేసి, అంటే మనకు పార్టిషన్ చేయడానికి, అంటే హిందువులు ఏకతాటికి రావద్దు, మనకు కొట్లాడదని కుల గణన చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, పార్టిషన్ చేస్తున్నాడు అంగ్రేజ్ లాగా. దానికోసం మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ ఈ విధంగా ఆలోచించి ప్రతి మండలంలో మహిళ కానీ, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళకు నియమక ఎలక్షన్ చేయడానికి కొన్ని రోజులు, చాలా రోజులు ప్రశ్నించమంటే కష్టపడ్డారు. కష్టపడి ఒక లాస్ట్లో ఒక సొల్యూషన్ మీద వచ్చి వీళ్ళకి ఇస్తే కొంత బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ కుల మతాల భేదాలు లేకుండా వాళ్ళకి పోస్ట్ ఇస్తే మన పార్టీ డెవలప్ అవుతుందని పట్టణంలో ఆయన పుట్టిన నుంచి రాము దాదాపు నాకు తెలిసిన నుంచి ఒక ధర్మానికి ఎప్పుడు కూడా మన ధర్మం సురక్షితంగా ఉండాలా, హిందువుల మీద ఎవరు అత్యాచారం చేయొద్దు, అటువంటి చిన్నప్పటి నుంచి అంటే శిశు మందిర్లో చదివి నుంచి ఆ
ఆ దృష్టి పెట్టుకొని ఆయన చాలా హిందూ వాణిలో కష్టపడ్డారు. ఈరోజు హిందూ వాహిని ఏదైతే ఉంది మా బైసా టౌన్కు ఎప్పుడు మాకు కాపాడేది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, మన తెలంగాణ గవర్నమెంట్ కాదు. హిందువులకు కాపాడేది మా హిందూ వాహిని సోదరులు. ఆ హిందూ వాహిని సోదరులకు వెళ్ళి మన పార్టీ అధ్యక్షులు మన టౌన్ అధ్యక్షులు ఇస్తే బాగా ఉంటుందని సంఘం వాళ్ళు ఆలోచించి అట్లా చూస్తే మల్లేష్ గారు కూడా ఇవాళ ఆయనకు 2 పదవులు ఉన్నాయి. జై జవాన్ ఉన్నాడు, జై కిసాన్ ఉన్నాడు. మిలిటరీలో పనిచేసినాడు, రిటైర్ అయిన తర్వాత ఇవాళ వ్యవసాయం చేస్తున్నట్టే జై జవాన్ జై కిసాన్ అంటే ఆయన ఒకటే వ్యక్తి ఉన్నాడు. ఇంతట్లో మనం ఒకటే వ్యక్తి జై జవాన్ జై కిసాన్. అయినా కూడా మరవకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ డిస్ట్రిక్ట్ మెంబర్ పెట్టి కష్టపడి రాము కానీ మన మల్లేష్ కానీ ఇక్కడ ఉన్న బైసా టౌన్ కుటుంబ సభ్యులు అనుకోండి అందరూ కలిసి ఒకటే దృష్టి ఒకటే ఉద్దేశం ఉంది మనది. ఈ ఉద్దేశం బైసా మున్సిపాలిటీ